शिवः शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुम् न खलु कुशलस्पन्दितुमपि. నాగలక్ష్మి ఎక్కడుంది? పొద్దున్నే ఎతికేసుకుంటున్నాడు ఈడు. భలే ఉంది. ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అయ్యానమాట. హాయ్ బంగారాజు. హాయ్. చీర బాగుంది. థ్యాంక్ యూ. చీరలో కూడా బాగున్నావు నాగలక్ష్మి. కదా, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు ఫ్రీయా? బంగారాజు ఫ్రీ, వెతక పనిలో పెట్టుకోడు. అమ్మని ఏ చాలా పని ఉంది. ఓకే ఓకే, బయలుదేరతా. బాయ్ బాయ్ బాయ్. ఏయ్, ఎప్పుడు ఫోన్ లేంట్రా, ఇటండి. మన ఒక గేమ్ ఆడుకుందామా? ఏ గేమ్ అక్క? వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండ అంటే చేతులు పట్టుకొని అటు ఇటు చూసి ఏ నాగలక్ష్మి, వీరి వీరి గుమ్మడి పండ నాకెంత ఇష్టమో తెలుసా? నేను ఆడతా. చెప్పానా ఈడు ఇంకెక్కడికి వెళ్ళే. ఓకే, నువ్వు కూడా ఆడు బంగారాజు. ఆడవు కదా. వీరి వీరి గుమ్మడి పండు అందరా, అది నాకు ఇష్టం. నాకు తెలుసు, నీ ఆరోగ్యం లైన్ వేసినావు కదా. నువ్వు పంట, మీరు పంట. ఏదో వేసాడు ప్లాన్. 1 2 3 నువ్వు పంట. వయస్కాంతం అలాగే లాగేద్ది. నువ్వే దొంగ. రండి రండి, అందరు రండి. హలో, ఇట్రా. ఏంట్రా మీరు ఎలా వేశారు? ఇలా నేను ఇలా. మరి దొంగ ఎవరు? అమ్మ పట్టేసాడు. అయ్యో బంగారాజు, వాడే దొంగ. అవునా? కన్ఫ్యూజ్ అవుతున్నావు. అయ్యో మిస్టేక్ అయిపోయింది. నువ్వు రా. ఈడు ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నాడు. అడు చూడు. లత, నువ్వు వాడించు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? రోషన్. రోషన్ వెళ్ళి దాక్కో. ఈడు ఫీల్డ్ క్లియర్ చేస్తున్నాడు. క్యాచ్ అవుట్ అవ్వకుండా ఉంటే చాలు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? బంగారాజు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి వెళ్ళి దాక్కో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 మ్యాచ్ బాగా ఫిక్స్ చేశారండి. 14 నాగలక్ష్మి అక్కడ కాదు, ఇట్రా ఇక్కడికి ఇట్రా. పక్షి ఎక్కడ దొంగలు అక్కడే. గప్చుప్. ఇటు వస్తున్నాడేమో చూడు. వస్తున్నాడా చూడు. ఏ వెనక జరుగు. వస్తున్నాడేమో చూడు. పక్కనే ఉన్నాడు, కదలకు. అక్కడున్నాడన్నావు. చాలా ఫాస్ట్. ఓకే, అటెళ్దాం పద. ఈడు పక్క జరుగు. ఎక్కడికి? అక్కడికి వెళ్ళి చూడు. వెళ్ళు. సరే అయితే అవుట్. బంగారాజు
ఎల్లవయ్యా పర్లేదా? అక్కడ అమ్మాయి రాజు అంతసేపు పొట్టుకు అంగుళం దూరంలో చేయి పెడితే రియాక్షన్ అలాగే ఉంటది. నువ్వు చూసావా? మొత్తం చూసే రాజు రమ్మంటే రావే. ఎల్లవయ్యా ఒక అమ్మాయి అటువైపు తిరిగి అందమైన నడుము చూపించి రారా అంటుంటే అదే అదే ఇది. ఏం ఆలోచించకు, ఎల్లు కొమ్మి. ఆల్ ది బెస్ట్. ఎల్లే ముందు తలుపు కనిపెట్టి. ఇదిగా ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టిస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? వీడేంటి గడిపెట్టాడు? బ్యాంక్ మామ చెప్పింది కరెక్టా? అదే జరిగితే నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. చూడు ఇప్పుడు వెళ్తాడు, నడుము గిల్లుతాడు. అప్పుడు నాగలక్ష్మి తోక తొక్కిన కోపరలాగా అయిపోయి అరిచి కరిచి ఇచ్చి కొట్టి గోలెట్టి పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. పెళ్లికి ముందే పెట్టాకులు. పట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు. వస్తున్నాడు. అమ్మయ్యా. నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. నాగలక్ష్మి, నువ్వు మా ఇంట్లో అతిథి. అతిథి అంటే దేవుడితో సమానం. ఆడొచ్చి నాగలక్ష్మి దొంగ అంటే నా గుండె పగిలిపోద్ది. నీకోసం నేను అవుట్ అవుతా, సరేనా? హరి అవుట్. ఆడొచ్చేస్తున్నాడు. బంగరాజు అవుట్. బంగరాజు అవుట్. బంగరాజు అవుట్. బంగరాజు అవుట్. బంగరాజు అవుట్. బంగరాజు అవుట్. మంచోడు. కానీ వీడి గురించి నేను తప్పుగా అనుకున్నానే. చిన్నపిల్లాడా పెద్దోడా? ఎంత అమాయకుడో. ఎలా బతుకుతాడో ఏంటో. నువ్వు చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి? అదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే. చవరుగా. బంగారాజు చావు ముహూర్తానికి పూజ. కోపం స్వయం వినాశనం. అది ఈ కొటేషన్స్ చెప్పి నీ తెలివి ప్రదర్శించుకో. చెప్పిన పని చెయ్యి. వాడి చావుకి ముహూర్తం పెట్టే పనిలోనే ఉన్నా, కానీ గ్రహాలు అనుకూలంగా లేవు. అది సుముహూర్తాలు చూడ్డానికి మనం పొడ్డు కోసి పేరు పెట్టట్లేదు, పీక కోస్తున్నాం. వచ్చే 4 రోజుల్లో ఆ బంగారాజు గాన్ని చంపాలి. అరే అది బంగారాజుని చంపడం ఏంటి? విన్నావా? విన్నారా? మొత్తం విన్నావా? అవును, ఏమైంది? అదే 24 ఏళ్ల నుంచి మండుతున్న పొగ. ఇది వీలైతే ఆజ్యం పోయి, అంతేగాని ఆర్పిఓతో సమయం దగ్గర పడుతుంది. ఇంకా తప్పులు జరగడానికి వీల్లేదు.